భారత్ కఠోర శ్రమతో మాత్రమే అభివృద్ధి చెందింది. తన యొక్క దేశంలో ఉన్నటువంటి యువత, దేశ ప్రజలు, ఆ ప్రభుత్వాలే అభివృద్ధి సాధించుకున్నాయి తప్ప విదేశాల దయతో కాదు. చైనా కానీ, భారత్ కానీ ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కఠోర శ్రమ వల్ల, మా యొక్క కఠోర శ్రమ, అంతేగాని విదేశాలతో దయ కాదని ఇంతకుముందు క్రిస్టోఫర్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు చైనా రాయబారి షు ఆఫింగ్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా భారత యువజన సమ్మేళనంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆయన అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మొన్న క్రిస్టోఫర్ లాండో ఏం మాట్లాడాడు, ఇంతకుముందు చైనాకి మేము చేసినటువంటి ఇంతకుముందు అంటే 2 దశాబ్దాలుగా, 2 దశాబ్దాల క్రితం చైనాకి మేము అన్ని రాయితీలు ఇచ్చేసాం. ఇప్పుడు చైనా ఏమొచ్చేసి అభివృద్ధి చెందిన దేశంగా మాత్రమే కాదు, మా మీద ఎక్కి తొక్కి కూర్చుంటుంది. కాబట్టి ఆ తప్పు మేము భారత్లో చేయము. ఆ తప్పిదం చేయడం వల్ల మళ్ళీ భారత్ కూడా అభివృద్ధి సాధిస్తే ఇక మేము ఎప్పటికీ కూడా ఇక్కడ అడుగు పెట్టలేమన్న విధంగా మాట్లాడాడు న్యూఢిల్లీలోనే. వాస్తవానికి ఆ రోజు చైనా స్పందించింది, భారత్ స్పందించింది, ఈ రోజు కూడా అదే విధంగా చెప్పారు. మేము ఎవడ దయతోటో అభివృద్ధి సాధించలేదు, మాకు ఎవడ దయ లేదు, మేము మా సొంతంగా అభివృద్ధి సాధించాము, భారత్ కూడా అదే విధంగా అభివృద్ధి సాధిస్తుంది. ఇదే పొజిషన్లో మేము అప్పుడు ఉన్నాము, 2 దశాబ్దాల క్రితం ఇదే పొజిషన్లో ఉన్నాం, 2006, 2007 నాటికి. ఈరోజు భారత్ కూడా అదే పొజిషన్లో ఉంది. భారత్ కూడా మరో 2 దశాబ్దాలకి ఈ విధంగానే అభివృద్ధి సాధిస్తుంది. కానీ భారత్కి అంత సమయం పట్టకపోవచ్చు. ఒక దశాబ్ద కాలంలోనే మనం ఊహించినటువంటి పరిణామాలు చూడొచ్చని కూడా ఆయన అన్నారు. అంటే చైనాకి ఇప్పుడు తప్పదు అనాల్సినటువంటి పరిస్థితి, ఇంకా చైనాకి మార్గం లేదు. చైనా ఎలాంటిదైనా సరే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని ఏది పడితే అది అన్నామంటే కుదరదు. చైనా యొక్క స్వార్థం ఉంటే ఉండొచ్చు కాక, కానీ అదన్నీ మాటలైతే వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు చైనా మనతో దగ్గర $120 బిలియన్ వ్యాపారం చేస్తుంది. అలాగే అమెరికాతో కూడా చేస్తుంది. కానీ అమెరికా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ చైనాని తొక్కుబారేయదని చూస్తుంది. ఇప్పుడు కేవలం అమెరికాలోకి మాత్రమే తన యొక్క వస్తువుల మీద పన్నులు విధించడం లేదు. ఇప్పుడు గ్రీన్లాండ్ లాంటి ప్రదేశాన్ని ఎందుకు స్వాధీనం చేసుకుంటామంటుంది అమెరికా? అక్కడ చైనా యొక్క కంపెనీలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వెనిజులా కూడా ఎందుకు ఆయా అధ్యక్షుడిని అరెస్ట్ చేసింది? వాళ్ళేమి ఈ నల్లమందు ఏదైతే ఉందో డ్రగ్స్, దాని గురించి కాదు, అది వేరే. డ్రగ్స్ గురించి అమెరికా లాంటి దేశం ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తే ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందో అమెరికాకి తెలుసు. కేవలం చైనా యొక్క కంపెనీలు అక్కడ ప్రభావం చూపించకూడదు, వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు మొత్తం వీటిని దోచుకుంటున్నారు, చమురుని, ఖనిజాలని అనే ఉద్దేశంతో అక్కడ దాడి చేశారు. ఇప్పుడు భారత్ కూడా అదే విధంగా అభివృద్ధి సాధిస్తుంది. ఎందుకు 4వ స్థానంకి వచ్చాం, రేపు 3వ స్థానం అంటున్నాం. 3వ స్థానానికి 2వ స్థానానికి చాలా వ్యత్యాసం ఉంది. రేపు ఒకవేళ మనం $5 ట్రిలియన్ మన యొక్క జీడిపి వచ్చినా మనకి చైనాకి $15 ట్రిలియన్ తేడా ఉంటుంది. అది 20 దాటిపోతుంది, అమెరికా 31 దాటిపోతుంది. అప్పుడు అమెరికాకి మనకు చూసుకున్నా సరే $25 ట్రిలియన్ తేడా ఉంటుంది. అయినా సరే ఎందుకు భయపడుతున్నాయి? సంఖ్య. 3వ స్థానం అనేది భారతదేశం ఉందంటే, ఒకప్పుడు అసలు ఈ టాప్ 10లో లేనటువంటి దేశం ఈరోజు ఎలా వచ్చింది 3వ స్థానానికి అనేది ఆలోచన మొదలవుతుంది. చైనా కూడా సరిగ్గా ఇదే పరిస్థితి 2007లో ఇదే పరిస్థితి ఇలాగే ఉంది. ఈ 20 సంవత్సరాల కాలంలో ఎలాగ అభివృద్ధి సాధించిందో మనం చూసాం. అలాగే మనం కూడా అదే విధంగా అభివృద్ధి సాధిస్తాము అని చూస్తున్నాం. ఈరోజు ముంబై చూడండి మీరు, ముంబై ఎలా ఉంది? కొన్ని ప్రాంతాల్లో మనం ఫారిన్ కంట్రీలో ఉన్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు గుర్గావ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, అలాగే గాంధీనగర్ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నోయిడా లాంటి ప్రాంతాలన్నీ మనం చూస్తున్నాం. ఇక ఉత్పత్తి, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన ఉత్పత్తి కూడా పెరిగింది. జీడిపి ఎందుకు పెరుగుతుంది అంటే అందుకే పెరుగుతుంది జీడిపి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఇంకా నేను అంటాను, ఇంకా కావాలి, ఇంకా మార్పు రావాలి, చాలా రావాలి. వస్తు ఉత్పత్తి ఇంకా పెరగాలి. ప్రజలు ఇంకా నిరుద్యోగంతో బాధపడుతున్నారు, వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాలతో అందరం ఎక్కించాలి. అదే జరగబోతుంది. మనకి యువత కూడా ఉంది కాబట్టి మనకు వచ్చిన భయమేమీ లేదు.